ఆయనకి ఏం కనిపించింది అంటే మన గోదామ్మవారు రెండవ పాశురంలో వర్ణించిన వర్ణనంతా అక్రూరుడికి దర్శనమిచ్చింది. ఆ భోగ పర్యంకమున పడగలు కలిగినటువంటి ఆదిశేషుని పానుపు పైన వలను పచ్చని వలువవాని పసుపచ్చని వస్త్రాన్ని ధరించాడు. వస్త్రం రంగు కూడా చాలా బాగా కనపడింది. మనం దూరం నుంచి చూస్తూ ఉంటే విద్యుత్ దీప కాంతులలో స్వామి వర్ణము, స్వామి ధరించిన వస్త్రముల వర్ణం అంతా ఒక తేజ. ఆయన పాదాలకి మువ్వలు ఉన్నాయి. బ్రహ్మగారు వేదానికి అధిపతి. ఆ పాదాలకు ఉన్నటువంటి మువ్వలు కదిలేసరికి పదక్రమ విశేషములా, ఈ పదములు కదలినందువల్ల పదశబ్దానికి పాదము అని ఒక అర్థం. ఘన జట పద క్రమాంతం వేదం చదువుకున్నారు అని వేదంలో ఉన్నటువంటి మన భాషలో డిగ్రీలకి ఒక క్రమం ఉంది. క్రమాంతం చదివారు అంటే చాలా గొప్పవాళ్ళు. జట ఘన చదివారు అంటే వెనక ఎవరైనా ఆపకుండా ఎక్కువ మాట్లాడుతుంటే మొదలుపెట్టాడు మళ్ళీ జట ఘన అనేవాళ్ళు. ఆ జట చదివే తీరు వేరుగా ఉంటుంది, ఘన చదివే తీరు వేరుగా ఉంటుంది. వీటితోటి శబ్దం ఆయన పాదాలు కదిలితే వేద ధ్వనులు వస్తున్నాయి. జలజ గర్భరుద్ర బ్రహ్మ, రుద్రుడు, సనక సనందన సనకాది మునులు, సద్విజ అమర ప్రశస్యమాన, ఇంకా బ్రహ్మ ఋషులు. మూర్తిది సత్వగుణము, ఆ గుణము చేత కీర్తింపదగినటువంటి వాడు. ఇక హారము, కేయూరములు, కటకములు, కంకణములు, మకర కుండలాలు, కిరీటాలు మొదలైనటువంటి ఆభరణాలతో ఉన్నటువంటి వాడు. అందమైన చెక్కిళ్ళు కలిగిన వాడు. అంతకంటే అందమైనటువంటి ముక్కు కలిగినటువంటి వాడు, ముఖము కలిగిన వాడు. నీరద వర్ణుడు. ఎలాంటి వాడు? వానని కురిపించే నల్లని మబ్బు వంటివాడు. మబ్బులో కనుక నీరు లేకపోతే వెలా తెలాగా ఉంటుంది, నీరు ఉన్న మబ్బు నల్లగా ఉంటుంది. కనుకనే అన్నమయ్య కూడా స్వామిని వర్ణిస్తూ గారవించి దప్పి తీర్చు కాలమేఘమ, కాలంలో వచ్చేటటువంటి మేఘములు, వర్ష ఋతువులో వచ్చేటటువంటి మేఘానికి ఒక విశేషం ఉంది. ఇప్పుడు వర్ష ఋతువుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే వానలు మనకి అరిష్టానికి కారణంగా ఉన్నాయి. కంబు కంధరుండును, చక్కని అందమైనటువంటి కంఠము కలవాడు. కరుణాగుణ బంధురుండును, ఎన్ని ఉన్నా ఉండవలసిన గుణము స్వామికి దయ. ఆ దయతో నిండినటువంటి వాడు. ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును. భాగవతులందరూ కూడా చేరి అక్కడ ఆయన కొలుస్తున్నారు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య శక్తి మాయ మొదలైనటువంటి వాటి చేత చక్కగా సేవలు అందుకుంటున్నటువంటి పరమేశ్వరుడు కనపడితే ఆ స్వామికి నమస్కారం చేసి భక్తితో సంభ్రమంతో గద్గద కంఠుడై ఆనంద పారవశ్యం చేత గొంతు మూగబోయింది ఆయనకి. అలా దిగ్గన కరంబులు ముకుళించి ఎడంగా పెట్టినటువంటి దోషుణ్ణి దగ్గరికి చేర్చి స్తోత్రం చెయ్యటం మొదలుపెట్టాడు. స్తోత్రం అంతా చదవను, మొదటి వాక్యం చివరి వాక్యం చదువుతాను. ఎందుకని చెప్తున్నానంటే ఈ ముక్కోటి రోజున ప్రధానంగా వైకుంఠ వర్ణన, వైకుంఠ ఏకాదశి కనుక అసలు వైకుంఠ వర్ణన చెప్పుకోవాలి అంటే భగవద్ రామానుజుల వైకుంఠ గద్యని మనం మొదలు పెడితే గంటల సమయం పడుతుంది. పతిత పతమానై, పడుతున్న పూలు, పడిన పూలు, పడబోయే పూలు, ఆ చక్కటి మలయ అనిలా సేవ్యమానే మందమారుతం వీస్తూ ఉంటే, నిత్యసూరులు గానం చేస్తూ ఉంటే దూరం నుంచి ధ్యానయోగేన దృష్ట్వా, ధ్యానంతో ఆ పరమాత్మని చూసి కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసి మళ్ళీ పునః ప్రణమ్య, మళ్ళీ నమస్కారం చేసి అని వర్ణిస్తారు అమోఘంగా. ఇప్పుడు ఆ గద్యలోకి నిన్న పొరపాటున అన్నాను కనుక 2 మాటలు ఆ గద్యలో విన్నపించడం అయిపోయింది. ఇప్పుడు వీరు అద్భుతమైన దండకం అంటే స్వామి తనకి ఎలా కనపడ్డాడో ఆ కనపడ్డ స్వామిని భావన చేస్తూ పైకి దండకాన్ని చదివాడు అక్రూరుడు.